పొనగంటి కూర హెల్త్కు ఎంతో మంచి చేస్తుంది. అధిక పోషకాలతో కూడిన ఈ ఆకుకూర కంటి చూపునకు చాలా మేలు. అందుకే దీన్ని తరచూ తినడం ఎంతో ముఖ్యం. ఈ పొనగంటి కూరతో పెసరపప్పు కలిపి చేసే ఈ వంటకం రుచిలో మెప్పిస్తుంది, లైట్గా అనిపిస్తుంది. ఈ పొనగంటి పెసరపప్పు కూర ఎలా చేయాలో చూసేయండి. పొనగంటి పెసరపప్పు కూర తయారీకి పదార్థాలు: పొనగంటి ఆకు 2 కప్పులు, పెసరపప్పు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 2 లేదా 3, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. పొనగంటి పెసరపప్పు కూర తయారీ విధానం: ముందుగా పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నాననివ్వాలి. పొనగంటి ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పసుపు వేసి వేయించండి. ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొనగంటి ఆకులను వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆకులు ఫ్రై అవుతుండగానే ఇందులో కాస్త ఉప్పు వేసి కలపాలి. పొనగంటి ఆకులు చక్కగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును ఇందులో వేసి బాగా కలపాలి. ఇందులోనే కొద్దిగా నీరు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా పప్పు, ఆకులు 2 కలిసిపోయేలా 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే పొనగంటి ఆకు పెసరపప్పు కూర రెడీ. వేడి అన్నంలో ఈ కూర అద్భుతంగా ఉంటుంది. చపాతీలు, రోటీలోకి కూడా ఇది మంచి కాంబినేషన్.